తెలంగాణలోని రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ పద్ధతి చేపట్టనుంది. ఈ విధానంలో 60% నిధుల్ని గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తాయి. ప్రభుత్వం ఆ సొమ్మును 15 ఏళ్లలో ఏడాదికోసారి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40% నిధులు కూడా దశలవారీగా విడుదల చేస్తుంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారుల అభివృద్ధి చేయొచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుంది. మహారాష్ట్రలో విజయవంతమైన హ్యామ్ విధానాన్ని రాష్ట్రానికి చెందిన ప్రతినిధి బృందం పరిశీలించిన తర్వాత తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి ఆమోదం తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది. సుమారు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రహదారులు మెరుగుపడనున్నాయి. రాబోయే 3 ఏళ్లలో 36,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 3 దశల్లో పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రోడ్లు భవనాల శాఖకు చెందిన 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 8,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న ఒక వరుస రోడ్లను 2 వరుసలుగా విస్తరిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు 2 వరుసలుగా ఉన్న రోడ్లను 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇతర గ్రామీణ ప్రధాన రహదారుల్ని ఉన్నతీకరిస్తారు. కన్సల్టెంట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అభివృద్ధి చేయబోయే రహదారుల్ని గుర్తించారు. తొలి దశలో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి 6,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల నిబంధనలు వర్తింపజేయనున్నప్పటికీ టోల్ ట్యాక్స్ విధానం ఉండదు. ఎందుకంటే గుత్తేదారు ఖర్చు చేసే మొత్తాల్ని వాయిదా పద్ధతిలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 15 ఏళ్ల పాటు హ్యామ్ రోడ్ల నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థే చేపట్టాల్సి ఉంటుంది.